నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో అస్థిరత సృష్టించడం కోసమే బరిలోకి ఇండియా, బీజేపీ హైట్రిక్ గెలుపు ఖాయమన్న మోడీ. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే మోడీ లక్ష్యం, ప్రధాని నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారన్న కేజ్రీవాల్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ, ఈసీ నుంచి అనుమతి కోరిన ప్రభుత్వం. ఇక నుంచి టీఎస్ బదులుగా టీజీ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సీఎస్. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అధికారమిస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతాయని ప్రధాని మోడీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు. దేశంలో అస్థిరత సృష్టించడానికే ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. పోలింగ్ నడిచే కొద్దీ కూటమి పేకమేడలా కూలిపోతోందని, బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో రాహుల్ కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా, తన కుమారుణ్ణి ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్ వారిని ఎప్పటికీ నిరాశపరచరని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా రాయ్ బరేలీ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభకు వెళ్లారు. ఆమె స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో రాహుల్ నిల్చున్నారు. 30 साल तक एक सांसद के रूप में आपने मुझे सेवा करने का अवसर दिया. ये मेरे जीवन की सबसे बड़ी पूंजी है. रायबरेली मेरा परिवार है. वैसे अमेठी भी मेरा घर है. न सिर्फ मेरे जीवन की कोमल यादें यहाँ से जुड़ी हुई हैं, बल्कि पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है. गंगा माँ की तरह पवित्र ये रिश्ता अवध और रायबरेली के किसान आंदोलन के साथ शुरू हुआ. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్ శర్మ తరపున శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ తన ప్రసంగంలో 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి అమేథీకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది ఇక్కడి నుంచే నేర్చుకున్నారని, ప్రజలే తనకు నేర్పారని చెప్పారు. తాను తొలిసారి అమేథీకి వచ్చిన సమయంలో అప్పుడు రోడ్లు కానీ అభివృద్ధి కానీ లేదన్నారు. తన తండ్రికి అమేథీ ప్రజలకు మధ్య ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు. తాను కూడా ఇదే తరహా రాజకీయాలను పాటిస్తున్నానని తెలిపారు. తాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అమేథీతో మొదటి నుంచి తనకున్న అనుబంధం చెక్కు చెదరదనని, ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటి ఉంటారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శించారు. దేశాన్ని నియంతృత్వం వైపు ఆయన నడిపిస్తున్నారని అన్నారు. ముంబైలోని బీకేసీ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన ఇండియా కూటమి సభలో ఆయన ప్రసంగించారు. మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని చెప్పారు. ప్రత్యర్థులను ఓడించలేకపోతే వారిని అరెస్టు చేసి జైల్లో వెయ్యాలన్న విధానాన్ని పాటిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారని, అందుకే ఆయన భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ ప్రసంగిస్తూ మోడీ కష్ట సమయంలో ఉన్నప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆయనకు ఎంతగా సహాయపడ్డారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసని, కానీ మోడీ ఇప్పుడు వాటన్నిటినీ మర్చిపోయారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ నుంచి అనుమతి వస్తే మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానుంది. భేటీలో పలు ప్రధాన అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంపు దిశగా వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తారని తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం బరాజ్ మరమ్మతుల కోసం ఎన్డీఎస్ఏ ఇటీవలే ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులను తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ తదితర అంశాలపై విధి విధానాలు నిర్ణయిస్తారు. జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి 17 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై తెలంగాణ, ఏపీ మధ్య అపకృత అంశాలపై చర్చించి వాటిని పరిష్కరించే ప్రణాళికలు రూపొందించనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికకు మరోసారి పేర్లను ప్రతిపాదించే అంశంపైన మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 13 మంది సభ్యులతో కూడిన ఈ సిట్కు ఐజీ వినీత్ బిజ్లాల్ నేతృత్వం వహించనున్నారు. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, గుంటూరు రేంజ్ పరిధిలో విఆర్లో ఉన్న పోలీసు అధికారి భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, ఏసీపీ డీఎస్పీ శివప్రసాద్, మొయిన్, ప్రభాకర్ ఈ సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలపై ఈ సిట్ నివేదిక రూపొందించి ఈసీకి సమర్పించనుంది. సిట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఏపీ సీఈఓకు తాత్కాలిక నివేదిక అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 6 గ్యారంటీల హామీ అమలు చేతకాక దాటివేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. 6 గ్యారంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం, వాటి విధానాలేమిటి, ఎందుకు కసరత్తు చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యతిరేకం కాదని, పథకాల అమలును దాటివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజల్ని కోరారు. కేంద్రం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. సర్పంచులు లేక స్థానిక సంస్థల్లో పాలన పడకేసిందని తెలిపారు. కాంగ్రెస్కు అధిక స్థానాలను గెలిపిస్తే కేంద్రం నిధుల్ని దారి మళ్లించే ప్రమాదముందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. ఈసీ ఆదేశాల మేరకు హింసకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. కౌంటింగ్ రోజున పోలీస్ అధికారులు తటస్థ వైఖరితో విధులు నిర్వహించేలా ఈసీ ఆదేశాలను పాటించేలా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంను దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించారు. మెట్రో లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటి ప్రకారం బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47L పేరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 227L బస్సులకు సైతం సమయాలను నిర్దేశించింది. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల ఆదరణ దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకు బస్సు నడపాలని నిర్ణయించినట్టు గ్రేటర్ జోన్ అధికారులు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా 47L బస్సు సికింద్రాబాద్ మణికొండ మధ్య నడిచే 47L బస్సు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి సర్వీసు బయలుదేరుతుంది. మణికొండ నుంచి ఇదే బస్సు ఉదయం 5:15 బయలుదేరుతుంది. ఇలా రాత్రి 10 గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్ మణికొండకు రాత్రి 11:15 చేరుకుని తిరిగి సికింద్రాబాద్కు పయనమవుతోంది. కోటి లింగంపల్లి మధ్య కూడా 222L రూట్ బస్సులు వేకువజాము నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. చదువుకున్న వాళ్లు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. 2 సార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే వ్యక్తిని చట్టసభల్లో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా, ప్రశ్నించలేని వ్యక్తి కావాలా అని అన్నారు. సాధారణ ఎన్నికతో వస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓటు వేస్తారు. వారు ఇచ్చేటువంటి తీర్పు సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. మనం గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి ఒక చుక్క రామయ్య గారిని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారిని, ఒక ఎంఎస్ రాజు గారిని, రామచంద్రరావు గారిని, కపిలవాయి దిలీప్ కుమార్ గారిని, అదేవిధంగా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.